హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు 100. సో వీటి పేరు చోచో. హాయ్ చెప్పు అందరికి. హాయ్. సారీ. సో ఈరోజు మనం మాట్లాడుతున్న ఒక టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ అంటే మామూలుగా లైఫ్ లాంగ్ ఉంటుంది అనుకోండి. దీంట్లో కాంపిటీటర్స్ వచ్చే కొద్దీ ఏమవుతుంది అంటే డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంటుంది అమౌంట్. ప్రజెంట్ ఉన్న కాంపిటీషన్కి వీళ్ళు లిమిటెడ్ మెంబర్స్ ఉన్నారు కాబట్టి మనం ఫోకస్ చేయడానికి చాలా ఇంట్రెస్టింగ్ ఉండే సెక్టార్ అన్నట్టు. వాట్ ఈస్ ద సెక్టార్ అంటే, సో నెక్స్ట్ ఒక 10 ఇయర్స్ వరకు గ్యారంటీగా చెప్పుకోవచ్చు. 10 ఇయర్స్ వరకు మంచి స్ట్రాంగ్గా మూవ్ అవుతుంది ఈ మార్కెట్, దీనికి రిలేటెడ్ సెక్టర్. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు మంత్లీ మ్యూచువల్ ఫండ్స్ పెడుతున్నారు, ఓకే, ఈటీఎఫ్స్ పెడుతున్నారు. మరి ఈ అమౌంట్ ఎక్కడికి పోతుంది, అసలు ఎవరు హ్యాండిల్ చేస్తున్నారు దీని బ్యాక్ ఎండ్లో అనేది మీరు అబ్జర్వ్ చేయాలి. ఆ ఫండ్ హౌస్ ఎవరు, యూనిట్స్ ఎవరు, ఆ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ ఏవి, ఏఎంసీ కంపెనీస్, ఆ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ ఎవరు, వాళ్ళు లిస్ట్ అయిన వాళ్ళు ఎవరు, నెక్స్ట్ అప్కమింగ్ వాళ్ళు ఎవరు వస్తున్నారు, వాటి యొక్క కాంపిటీటర్స్ ఎంత అనే వాటి గురించి మీరు ఒకసారి క్లారిటీగా తెలుసుకుంటే నెక్స్ట్ ఒక 10 ఇయర్స్ వరకు బ్లైండ్గా ఇన్వెస్ట్మెంట్ చేసేసి వదులుకోవచ్చు అన్నట్టు. సో దీంట్లో మనం చూస్తుంది మీకు జస్ట్ అర్థం అవ్వాలి. మ్యూచువల్ ఫండ్స్లో డబ్బులు పెడుతుంటే ఎవరు హ్యాండిల్ చేస్తున్నారు, ఈటీఎఫ్లో డబ్బులు పెడుతుంటే ఎవరు హ్యాండిల్ చేస్తున్నారు, ఏ టైప్ ఆఫ్ ఈటీఎఫ్లో పెడుతున్నాం, ఏ టైప్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్లో పెడుతున్నాం, దానిలో బ్యాక్ ఎండ్లో ఉన్న ఫండ్ హౌస్ ఎవరు, ఇది వాళ్ళ బిజినెస్ అన్నట్టు. జస్ట్ ఒక దాంట్లో పెడుతున్నాము అంటే మనకు ఒక బిజినెస్ ఐడియా ఉండాలి. ఆ ఐడియా గురించి మాత్రమే జస్ట్ చెప్పాను మీకు. సో ఇది కంపల్సరీ ఉంటుంది. అంటే మనం లేట్గా వచ్చాం కొంచెం, అంటే కొంచెం ముందే రావాల్సింది వీడియో, లేకపోతే ముందే నేను కూడా అబ్జర్వ్ చేయాల్సింది. నేను చూసా కానీ అప్పుడు ఇంతగా పట్టించుకోలేదు. కానీ ప్రజెంట్ ఇంకా ఫ్యూచర్ గ్రోత్ ఉంది, అది జస్ట్ ఇప్పుడే పిక్ అవుతుంది. నెక్స్ట్ 10 ఇయర్స్ వరకు ఒక దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, ఆ బెస్ట్ సెక్టర్. ఇప్పుడు స్క్రీన్ షేర్ చేస్తున్నా, నేను అది ఏం పెట్టలేదు, ఫ్యూచర్ హియర్ అని చెప్తున్నా. ఎందుకంటే ప్రతి ఒక్కరు మనీ హ్యాండిల్ చేసేది వీళ్ళు, అంటే మన ఫ్యూచర్ వీళ్ళ దగ్గర ఉంది, మనలాంటి వాళ్ళ ఫ్యూచర్ వీళ్ళ దగ్గర ఉంది కాబట్టి ఫ్యూచర్ హియర్ అని పెట్టే 100. సో ఇప్పుడు మీరు స్క్రీన్ చూస్తే వాట్ ఈజ్ అండ్ ఏఎంసీ. ఏఎంసీ అంటే ఏంటి, అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ. అంటే ఏంటంటే ఈజ్ ఎ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫార్మ్ దట్ మేనేజెస్ ఇన్వెస్టర్స్ మనీ బై క్రియేటింగ్ అండ్ మేనేజింగ్ మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్స్, పిఎంఎస్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ అండ్ అదర్ ఇన్వెస్ట్మెంట్ ప్రొడక్ట్స్. మీకు అర్థమైంది కదా. ఇప్పుడు స్టాక్స్లో అంటే మనం డైరెక్ట్ పెడుతున్నాం, అది ఓకే. మరి మ్యూచువల్ ఫండ్స్ ఈటీఎఫ్లో ఎవరు హ్యాండిల్ చేస్తున్నారు అనుకుంటే, సో నేను ఒక మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్ని, నేను ఒక ఫండ్ హౌస్కి ఇచ్చా, వీడు ఒక ఫండ్ హౌస్ అనుకోండి, వీనికి ఇన్వెస్ట్మెంట్ నా డబ్బులు వీడికి ఇచ్చా అన్నట్టు. నా డబ్బులు వీడికి ఇచ్చేసి నా తరపున నువ్వు మార్కెట్లో పెట్టమని చెప్తున్నా. ఇప్పుడు వీడు మార్కెట్లో పెడుతున్నాడు, వీడు ఫ్రీగా ఏం చేయడు కదా, ఎందుకు ఫ్రీగా చేయాలి నేను క్వశ్చన్ చేస్తున్నాను. అందుకే వీడికి కొంచెం పర్సంటేజ్ ఇస్తున్నాం మనం, ఎక్స్పెన్సివ్ రేషియో కానీ అలాంటి ఛార్జెస్ ఇస్తున్నాం. గవర్నమెంట్కి వస్తూనే ఉంటాయి. వీడికి ఇచ్చేసి ఈ ఎక్స్పెన్సివ్ రేషియో కానీ ఈ ఛార్జెస్ కానీ వీడు తీసుకొని వీడు బాగుపడుతున్నాడు. నేను ఒక్కనంటే వేరు, కొన్ని కోట్ల మంది పెడుతున్నప్పుడు వీడికి ఎంత రెవెన్యూ రావాలి, వీడి దగ్గర ఎంత అమౌంట్ ఉండాలి, ఇది మార్కెట్లో పెట్టి మార్కెట్లో వచ్చిన డబ్బులు ప్రాఫిట్స్ ఆర్ లాసెస్ మనకి షేర్ చేస్తున్నారు అన్నట్టు. నీకు అర్థమైంది కదా. మనం డైరెక్ట్ మార్కెట్లో ఇన్వాల్వ్మెంట్ అవ్వకుండా వీటి త్రో పెడుతున్నాం అన్నట్టు. ఇది ఇది మార్కెట్ అనుకుంటే నేను వీడికి ఇస్తున్నా, వీడి ఇటు ఇస్తున్నాడు. అది లేదా షేర్స్ అనుకుంటే మనం డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ అవుతున్నాం, డైరెక్ట్ కంపెనీ టు కంపెనీ ఇన్వాల్వ్మెంట్ అవుతున్నాం. సో ఇది ఒక ఇమేజ్లో మీకు చెప్తున్నా. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఏఎంసీ అంటే, సో ఫస్ట్ పిక్లో ఇక్కడ ఇన్వెస్టర్ ఉన్నాడు. ఇన్వెస్ట్ ఫండ్ ఎక్కడ చేస్తాడు అంటే ఏఎంసీ వాళ్ళకి ఇస్తాడు. ఇప్పుడు మనం డిస్కస్ చేసే సెక్టార్ అన్నట్టు. ఇక్కడ నుంచి వీళ్ళు అంటే అందరినీ ఒకేరే మెయింటైన్ చేయడం కష్టం అన్నట్టు. ఒక 10 పీపుల్స్కి ఒక మేనేజర్, ఇంకొక 10 పీపుల్స్కి ఇంకొక మేనేజర్, నాకు తెలిసి అప్రాక్సిమేట్ 10,000 crores ఒకరు హ్యాండిల్ చేయగలరు. అది ఈ 10,000 crores కింద ఒక ఫండ్ మేనేజర్ని ఇచ్చేసి ఈ పర్సన్ తీసుకెళ్ళి ఈక్విటీలో అయినా పెట్టొచ్చు, డెట్లో అయినా పెట్టొచ్చు, మనీ మార్కెట్లో సెక్యూరిటీస్ అయినా పెట్టొచ్చు, ఆయనకి ఇష్టం ఉన్న ప్లేస్లో పెట్టేశాడు. ఆ ఫైనల్గా వచ్చిన ప్రాఫిట్స్ ఆర్ షేర్స్ అనేవి మనకు బ్యాక్గా రిటర్న్లో ఇస్తున్నారు అన్నట్టు. ఇది మార్కెట్లో జరిగేది. మీకు అర్థమైంది కదా. ఏఎంసీ వర్క్ ఏంటంటే మీడియేటర్, ఒక మీడియేటర్, మనకి కంపెనీస్కి మనకి ఫండ్స్కి మధ్యలో ఉండే మీడియేటర్ అన్నట్టు. సో అసలు ఎందుకు ఇంత గ్రోత్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే డిమానిటైజేషన్ దగ్గర స్టార్ట్ అయింది. ఒకప్పుడు మన దగ్గర క్యాష్ ఉండడం వల్ల ఇక్కడ ఇలాంటి ఇన్వెస్ట్మెంట్లు కానీ ఇంత ఈజీ అవ్వలేదు అన్నట్టు. సో క్యాష్ ఉంటే మామూలుగా వడ్డీలకు ఇచ్చుకోవడం, లేకపోతే చిట్టీలు వేసుకోవడం, తెలిసిన వాళ్ళకి ఇచ్చేసుకోవడం, వాళ్ళు ఇస్తున్నారా లేదా అని ఇలా డౌట్స్ క్రియేట్ అవ్వడం వల్ల ఈ డిమానిటైజేషన్ తర్వాత ఏమైందంటే ఫైనాన్షియల్ సేవింగ్స్ పెరిగాయి, డిజిటల్గా బాగా ఎక్కువగా ఇంప్రూవ్ అయిపోయాయి. ఆ తర్వాత ఇండియాస్ మ్యూచువల్ ఫండ్ పెనిట్రేషన్, ఇండియా మ్యూచువల్ ఫండ్స్లోకి ఫండ్ ఎంటర్ అవుతుంది, ఫ్లో అనేది చాలా ఎక్కువగా జనరేట్ అవుతుంది అన్నట్టు. ఆ తర్వాత సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ సిప్స్ కూడా చాలా స్టార్ట్ అయిపోయినాయి. డిస్ట్రిబ్యూషన్ ఇన్ స్మాలర్ సిటీస్, ఆ తర్వాత లిస్టెడ్ ఏఎంసీస్.
ఇలాంటి ఫోకస్ జరుగుతున్న కొద్దీ మార్కెట్‌లోకి ఏఎంసీవనేవి కొన్ని చాలా వచ్చేసాయి. దాంట్లో మెయిన్‌గా ఏమేమి ఏఎంసీలు ఉన్నాయి? చాలా ఉన్నాయి ఇండియాలో. కంపేర్ టు యూఎస్ చాలా తక్కువే. బట్ ఇండియాలో ఉన్న వాటికి ప్రెజెంట్ ఉన్నవి మనం మాట్లాడదాం. కొటక్ ఉంది, మిరాయి ఉంది, నెక్స్ట్ నిపాన్ ఉంది, క్వాంటమ్ ఉంది, క్వాంటమ్ 2 డిఫరెంట్. ఎస్‌బీఐ ఉంది, యూటీఐ ఉంది, వైట్ ఓక్ ఉంది, ఆదిత్య క్యాపిటల్ ఉంది, యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ ఉంది, బ్యాంక్ ఆఫ్ బరోడా ఉంది, బంధన్ మ్యూచువల్ ఫండ్స్, గ్రో ఉంది, హెచ్‌డీఎఫ్‌సీ ఉంది, హెలియోస్ ఉంది, హెచ్ఎస్‌బీఎస్ ఉంది, డీఎస్‌పీ ఉంది, ఎడెల్వేస్ ఉంది, బరోడా ఉంది, నెక్స్ట్ కెనరా, రోబైకో ఆల్మోస్ట్ బ్యాంక్స్ అన్నీ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ దగ్గర నాకు ఎక్కువ డబ్బులు ఉండేది. సో ఎక్కువ డబ్బులు ఉండేది, ఎక్కువ మేనేజ్ చేసేసుకునేది వాళ్ళే కాబట్టి ఆల్మోస్ట్ బ్యాంక్స్ వాళ్ళందరూ పెట్టేసుకున్నారు అన్నట్టు. సో ఇక్కడ మనం చూస్తున్న నెక్స్ట్ వీడియోలో మనం 1, 2 స్టాక్స్ చూద్దాం. ఏఎంసీ రిలేటెడ్ ఈ వీడియోలో ఓన్లీ ఇంట్రొడక్షన్ గురించి మనం మాట్లాడతాం. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉండి స్టాక్ మార్కెట్లో లాంగ్ టర్మ్ కోసం ఏదైనా సపరేట్ బ్రోకింగ్ అకౌంట్ ఓపెన్ చేసేసుకుంటా అనుకుంటే యాలిస్ బ్లూ అనేది మన డిస్క్రిప్షన్లో ఉంటుంది. అదొకటి. అన్లిస్టెడ్ రిలేటెడ్గా షేర్స్ కూడా ఇన్వెస్ట్మెంట్ రిస్క్ ఉంటుంది దేంట్లో అయినా. అన్లిస్టెడ్ రిలేటెడ్ షేర్స్ కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకుందాం అంటే ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉంటేనే ఫోకస్ చేయండి. ఐఎమ్ నాట్ ఫోర్సింగ్ టు ఇన్వెస్ట్. సో హౌ డస్ మరి హౌ డస్ అన్ ఏఎంసీ మేక్ మనీ? అసలు ఏఎంసీ అనేది మనీని ఎలా సంపాదిస్తుంది అనేది మన పాయింట్. ఓకే, మనం ఇస్తున్నాం, వాడు పెడుతున్నారు. మరి ఎవరు ఎలా సంపాదిస్తున్నారంటే మేనేజ్మెంట్ ఫీజ్. దీన్ని మేనేజ్ చేయడానికి ఫీజెస్ తీసుకుంటారు. నేను చెప్పాను కదా, ఇలా ఇచ్చేసి నువ్వు పెట్టమన్నప్పుడు ఫీజ్ మేనేజ్మెంట్ ఎంతెంత ఛార్జెస్ అని మీరు ఒకసారి చూడొచ్చు అన్నట్టు. ఈక్విటీకి ఎంత, డెట్కి ఎంత. ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సికి 1.5 to 2 రూపీస్ ఆన్ ఎవ్రీ 100 ఏయుఎం అంట ఇయర్లీ. ఓకే, నెక్స్ట్ కమిషన్ ఫ్రమ్ డిస్ట్రిబ్యూషన్ నుంచి వస్తుంది, కమిషన్ వస్తుంది. థర్డ్ పార్టీకి వీళ్ళు ఇచ్చేసి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వేరే థర్డ్ పార్టీ బ్రోకర్ ఓపెన్ చేసేసుకొని మా నుంచి మీకు ఇచ్చేస్తాం, ఇలాంటివి కూడా. పర్ఫార్మెన్స్ ఫీజ్ కూడా వస్తుంది. అదర్ సోర్సెస్, రిజిస్ట్రేషన్ ఫీ, రిడీమ్షన్ ఛార్జెస్, ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఓన్ ఫండ్స్, వాళ్ళ ఓన్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసేసుకోవడం. ఇలాంటి గ్రో ఉందనుకోండి, గ్రో వాళ్ళ ఓన్ ఫండ్స్ కూడా స్టార్ట్ చేసింది ప్యారలల్గా. హెచ్డిఎఫ్సికి ఉన్నాయి, ఎస్బీఐకి ఉన్నాయి, ఇలా మల్టిపుల్గా ఉన్నాయి అన్నట్టు. నెక్స్ట్ కీ మెట్రిసెస్ టు అండర్స్టాండ్ ఏఎంసీ బిజినెస్. ఏఎంసీ బిజినెస్ అండర్స్టాండ్ చేసుకోవడానికి కొన్ని పారామీటర్స్ ఉన్నాయి, కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి అన్నట్టు. అవి మీరు చూడండి, ఒకసారి అర్థమైంది. సో ఏయుఎం అంటే టోటల్ ఫండ్ ఏఎంసీ ఈజ్ మేనేజింగ్ బిగ్గర్ ఏయుఎం ఈక్వల్ టు హయ్యర్ రెవెన్యూ బేస్. మనం ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కూడా హై ఏయుఎం ఉన్న ఫండ్స్లోకి మాత్రమే పెట్టాలి. నార్మల్గా ఫ్లో ఉన్న వాల్యూమ్ ఉన్న దాంట్లో పెట్టకూడదు. హై ఉంటే ఏంటంటే జనాలు ఎక్కువ నమ్ముతున్నారు, అది ఎక్కువ రిటర్న్స్ ఇచ్చినట్టుంది, పాస్ట్లో ఫ్యూచర్లో ఇచ్చే ఛాన్స్ ఉంటుందని ఎక్స్పెక్టేషన్. నెక్స్ట్ నెట్ ప్రాఫిట్ మార్జిన్. వాళ్ళ నెట్ ప్రాఫిట్ మార్జిన్ ఎలా ఉంది? ఏఎంసీస్ హ్యావ్ వెరీ హై మార్జిన్, 50 to 60% టిపికల్స్ ఉంటాయి వాళ్ళ బిజినెస్లో. ఆర్ఓఈ ఆర్ఓసి కూడా ఎక్కువ ఉంటుంది అన్నట్టు. తర్వాత ఎక్స్పెన్సివ్ రేషియో కూడా ఇంపార్టెంట్ ఫర్ ఇన్వెస్టర్ బట్ ఇండైరెక్ట్లీ ఇంపాక్ట్స్ ఏఎంసీ ఎర్నింగ్స్. సో ఎక్స్పెన్సివ్ రేషియో తక్కువ ఉండే చూస్ చేసేసుకుంటాం మనం బేసికల్గా. ఆ తర్వాత వీళ్ళకు అదే ఇంపాక్ట్ అవుతుంది అన్నట్టు. తక్కువ అయిపోతే బిజినెస్ తక్కువ అయిపోతే, ఎక్కువైతే ఎక్కువ అయిపోతుంది అన్నట్టు. సిప్ బుక్ గ్రోత్ అనేది చాలా ఇంపార్టెంట్. రికరింగ్ ఇన్కమ్, మోర్ స్టేబుల్ ఫ్యూచర్ ప్రాఫిట్స్. సో దీంట్లో జస్ట్ ఎగ్జాంపుల్ చూసాను నేను. హెచ్డిఎఫ్సి ఏయుఎం ఎంత ఉందంటే 5.5 lakh crore ఉంది. రెవెన్యూ ఉంది 2300 crores. FY24లో నెట్ ప్రాఫిట్ ఉంది 1450 crores. ఆర్ఓఈ 32%, ప్రాఫిట్ మార్జిన్ 60%, డిస్ట్రిబ్యూషన్ 400 బ్రాంచెస్, 8000 డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు అన్నట్టు దీనికి. సో ఫ్యూచర్ గ్రోత్ పొటెన్షియల్ ఆఫ్ ఏఎంసీ సెక్టర్ ఇన్ ఇండియా 2025 to 35. నేను ఎందుకు 10 years కన్సిడర్ చేసి తర్వాత కూడా ఉంటారు, కానీ కాంపిటీటర్స్ వస్తూనే ఉంటారు. బేసికల్గా కాంపిటీటర్స్ వచ్చే కొద్దీ కొంచెం లీడర్స్ పాస్ ఆన్ అవుతారు, కానీ కొంచెం డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంటుంది అమౌంట్ అనేది. దాన్ని బట్టే కొంచెం 10 years వరకు చూసేసుకున్నాం, తర్వాత సంగతి తర్వాత. సో మ్యాసివ్ అండర్ రిజర్వ్డ్ మార్కెట్. ఇంకా మార్కెట్ అనేది చాలా గ్రోత్ కాలేదు. ఇండియాలో ఓన్లీ 7% ఇన్వెస్టర్స్ మాత్రమే మ్యూచువల్ ఫండ్స్లో పెడుతున్నారు. అదే యూఎస్తో కంపేర్ చేసుకుంటే మోర్ దాన్ 50% యూఎస్లో పెడుతున్నారు. సో అలా 50 to 60% ఇండియన్స్ కనుక మార్కెట్లోకి వస్తే మీ ఇమాజినేషన్కే వదిలేస్తున్నట్ట. అసలు అసలు మీ ఇమాజినేషన్ కూడా అందదు, అది ఆ రేంజ్లో వెళ్ళిపోద్ది అన్నట్టు. సిప్ బూమ్ విల్ డ్రైవ్ కన్సిస్టెంట్ ఏవిఎం. సిప్ ఫ్లో అనేది ఇన్ఫ్లోస్ 20,000 crores పర్ మంత్ అవుతుంది. FY24లో రికార్డ్ అయింది. ఎవ్రీ మంత్ 20,000 crores వరకు వచ్చేస్తుంది అన్నట్టు. సో స్టేబుల్ ఇంకా మార్కెట్ పడిపోయినా కూడా మార్కెట్లోకి సిప్ అనేది ఫ్లో అవుతూనే ఉంది. ఆ తర్వాత ఫిన్టెక్ ప్లస్ టై 2, టై 3 సిటీస్లోకి పెనెట్రేషన్. సో మామూలుగా టై 2, టై 3 సిటీస్లోకి కూడా ఏఎంసీ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ అయిపోయి సో అవేర్నెస్ క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది అన్నట్టు. నెక్స్ట్ ప్యాసివ్ ఇన్వెస్టింగ్ ఈజ్ రైజింగ్. సో బేసికల్గా ఇండెక్స్ ఫండ్ ఈటీఎఫ్స్ ఆర్ గ్రోయింగ్ ర్యాపిడ్లీ, చీపర్, లో మెయింటెనెన్స్. బేసికల్గా ఏమైందంటే ప్రీవియస్గా ఇండెక్స్ ఫండ్స్ గురించి ఐడియా లేదు, ఈటీఎఫ్ల గురించి ఎవరికి ఐడియా లేదు. కానీ ప్రజెంట్ మీరు ఆ చార్ట్ చూసి ఓపెన్ చేసి చూస్తే దాని కింద వాల్యూమ్ చూడండి. ఒక 5 years బ్యాక్ వాల్యూమ్ ఎలా ఉంది, కరోనా తర్వాత, కరోనా బిఫోర్, ఆఫ్టర్ కరోనా అనేది మీకు ఆ వాల్యూమ్ చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు జనాలకి ఈటీఎఫ్ అంటే ఏంటి,
ఇండెక్స్ ఫండ్స్ అంటే ఏంటి అర్థమవుతుందన్నట్టు. సో, ఇండెక్స్ ఫండ్‌లో పెట్టేసుకొని వదిలేసుకుంటే కూల్‌గా ఉండొచ్చు. ఎందుకంటే డైరెక్ట్ ఇండెక్స్‌ని రిఫ్లెక్ట్ చేస్తాం. ఇండెక్స్ ఎంత కుప్పకూలిపోయినా మళ్ళీ బ్యాక్ అవుతా ఉంటది. ఈ ఈటీఎఫ్స్ కూడా ఎంత కుప్పకూలినా మళ్ళీ బ్యాక్ అవుతూనే ఉంటదన్నట్టు. సో, ఇది మార్కెట్‌లో జరుగుతున్న అవేర్‌నెస్ కాబట్టి ఈటీఎఫ్‌లోకొచ్చేసారు. ప్లేయర్స్ లైక్ నిపాన్ ఏఎంసీ, హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ ఆర్ స్ట్రాంగ్ ఇన్ దిస్. సో, హెచ్‌డీఎఫ్‌సీ కొంచెం ఆల్రెడీ హైలోకెళ్ళిపోయింది. స్టిల్ గ్రోత్ ఉంది. కానీ నిపాన్ ఒకసారి చూద్దామని ఆలోచిస్తున్నా. చూద్దాం. ఒకసారి నెక్స్ట్ వీడియోలో 2 వీడియోస్‌లో హెచ్‌డీఎఫ్‌సీ గురించి, నిపాన్ గురించి మనం మాట్లాడదాం. ఇండియాస్ పర్ క్యాపిటా ఇన్‌కమ్ గ్రోత్. సో, పర్ క్యాపిటా ఇన్‌కమ్ గ్రోత్ పెరగడం వల్ల ఇన్వెస్ట్‌మెంట్స్ కూడా పెరుగుతాయి. సిప్స్ పెరుగుతాయి. దానివల్ల దీనికి కూడా రెవెన్యూ వచ్చే ఛాన్స్. రెగ్యులేటరీ టెయిల్ విండ్స్ అనేవి. సో, సెబీ ట్రాన్స్‌పరెన్సీ, ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ రూల్స్ అనేవి కొంచెం ఉంటుంది మామూలుగా. అది ఇంకా ఓకే. సెబీ సెబీస్ పుష్ టు మోర్ ఈటీఎఫ్ అడాప్షన్. సో, సెబీ వాళ్ళు పుష్ చేస్తున్నారు. ఇంకా ఎక్కువ ఈటీఎఫ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయండి అని. గ్రోత్ నంబర్స్ ఫోర్‌కాస్ట్ ఇండస్ట్రీ వైడ్‌గా ఒకసారి గ్రోత్ నెంబర్ ఫోర్‌కాస్ట్ చూద్దాం. సో, మెట్రిక్ గాని 24, 30 సీఏజీఆర్. సో, ఏయూఎం, సిప్ మంత్లీ ఫ్లో, మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్. ఏయూఎం 52 లాక్స్ క్రోర్ ప్రెజెంట్ 24లో. 2030లోకి 150 లాక్ క్రోర్ వచ్చే ఛాన్స్ ఉంది ఏయూఎం. 15-18% సిఏజీఆర్ రిటర్న్స్ మనకి ఈజీగా వచ్చేస్తాయి. సిప్ మంత్లీ ఫ్లో 20,000 క్రోర్స్ పెట్టారు లాస్ట్ ఇయర్. ఇప్పుడు ఈ ఇయర్‌లో ఇప్పటి నుంచి 30 వరకు 40,000-50,000 క్రోర్ పర్ మంత్ వచ్చే ఛాన్స్ ఉంది. 12-15% సిఏజీఆర్ పెరిగింది. మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్ 4-5 క్రోర్స్ మాత్రమే ఉన్నారు. ఇంతుంటేనే ఇలా ఉందంటే 10-15 క్రోర్స్ కానీ 20-30 క్రోర్స్ వచ్చేస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఇది 14-16% రిటర్న్ వచ్చేస్తుంది. సో, మరి రిస్క్‌లేముండాయంటే ఏ బిజినెస్ అయినా రిస్క్ ఉంటది. ఎక్కడైనా రిస్క్ ఉంటది. రిస్క్ లేనిది ఏది ఉండదు. ఎందుకంటే కాంపిటీషన్ పెరిగే కొద్దీ రిస్క్ ఉంటది. అందుకే ఇన్వెస్ట్‌మెంట్ లాంగ్ టర్మ్‌లో చేసేప్పుడు ఎలాంటివి చూడాలి అంటే మొనోపోలీ లేదా డ్యూయోపోలీ మార్కెట్‌లు మాత్రమే చూసుకుంటే బెటర్. లేదా రిమైనింగ్ అనే స్వింగ్ ట్రేడింగ్ ఒక 2-5 ఇయర్స్ వరకు పెట్టేసుకొని వాళ్ళ బిజినెస్ అటు ఇటు అయిపోగానే తీసేసుకోవడం చాలా బెటర్. సో, మార్కెట్ డిపెండెంట్ రెవెన్యూ ఎక్కువ మార్కెట్ పైన డిపెండ్ అయి ఉంటది. లో స్విచ్చింగ్ కాస్ట్ ఇన్వెస్టర్ కెన్ మూవ్ ఈజీలీ. ఎవరైనా లో ఎక్స్‌పెన్సివ్ రేషియోగా మ్యూచువల్ ఫండ్స్ ప్రొవైడ్ చేస్తున్నారనుకోండి, వాళ్ళకి షిఫ్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి ఇన్వెస్టర్స్. ప్రెషర్ ఆన్ ఫీజెస్. సో, మామూలుగా సెబీ ఈజ్ రెడ్యూసింగ్ టోటల్ ఎక్స్‌పెన్సివ్ రేషియోస్ టు బెనిఫిట్ ఇన్వెస్టర్స్. లో ఫీజ్ ఈక్వల్ టు లోవర్ ఏఎంసీ ప్రాఫిట్స్ అన్నట్టు. నెక్స్ట్ ఫిన్‌టెక్ ప్లాట్‌ఫార్మ్ బికమ్ కాంపిటీటర్స్. అది చెప్పా కదా! నెక్స్ట్ జెరోదా గాని, గ్రో గాని, పేటీఎం మనీ గాని ఇలాంటి వాళ్ళు డిస్ట్రిబ్యూటర్ కింగ్స్ అయిపోయి వీళ్ళు కూడా వాళ్ళు ఓన్ ఫండ్స్ ఏసేసుకొని ఈ మెయిన్ ఎవరైతే హెచ్‌డీఎఫ్‌సీ, నిపాన్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకు పోటీగా వస్తే మాత్రం చెప్పలేం. అప్పుడు ఫీజెస్ కూడా తగ్గిపోతా ఉంటాయి. రిలయన్స్ ఆన్ యాక్టివ్ ఫండ్స్. ఇఫ్ ఎ కంపెనీ ఈస్ నాట్ స్ట్రాంగ్ ఇన్ పాసివ్ ఇండెక్స్ ఈటీఎఫ్ ఇట్ మే లెగ్ బిహైండ్. రెగ్యులేటరీ రిస్క్ రెగ్యులర్‌గా ఉంటానే ఉంటాయి. తర్వాత రైజింగ్ కాంపిటీషన్, ఆ తర్వాత డిపెండెన్స్ ఆన్ స్టార్ ఫండ్ మేనేజర్స్. సో, ఇలాంటివి అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. దీంట్లో ఉండే రిస్క్‌లన్నట్టు. రిస్క్ లేనిది ఎక్కడ ఉండదు. మార్కెట్‌లోకి వస్తున్నామంటే రిస్క్ ఫోకస్ చేయాలి. ఓకే. నెక్స్ట్ వీడియో మనం ఫస్ట్ వన్ హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ గురించి మాట్లాడతాం. డీటెయిల్ అనాలిసిస్. సెకండ్ వన్ నిపాన్ ఇండియా గురించి మనం మాట్లాడతాం. సో, బేసికల్లీ మీకు అర్థమైంది కదా! నెక్స్ట్ ఒక 10 ఇయర్స్‌కి బ్లైండ్‌గా ఫోకస్ చేసుకోవచ్చు. ఐయామ్ నాట్ రికమెండెడ్ ఎనీ స్టాక్స్. ఇక్కడ పెట్టా గాని రికమెండ్ చేయట్లేదు. ఇంకా వేరే కూడా ఉంటాయి. మీ ఇష్టం. మీకు ఏది నచ్చితే దాని మీద ఒకసారి ఫోకస్ చేయండి. దాని గురించి స్టడీ చేసిన తర్వాతనే మార్కెట్‌లోకి ఎంటర్ అవ్వండి. థాంక్ యూ. జై హింద్.